ఫ్రెండ్స్ ఎప్పుడన్నా చింత సీగరాకు ఎప్పుడన్నా తిన్నారా? చింత చెట్టు సీగరాకు చూసారు కదా, భలేగా ఉంటుందండి ఇది. ఎప్పుడో చిన్నప్పుడు తినేవాళ్ళం. బాగుంది, మంచిదని తినండి. చింతగా తిన్నట్టు అందరూ బాబా. హాయ్ ఫ్రెండ్, మేమైతే మా ఊరు చివరిలో అయితే ఉన్నాం. వందరి మీద అయితే ఉన్నాం, కాలం వందరి మీద మేమైతే ఎక్కున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇక్కడ సిద్ధాంత బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నామంట. ఇప్పుడు చూసారు కదా, బాగా హైట్గా ఉంటుంది అంట. కొంచెం స్పీడ్ పెంచాలి, లేకపోతే మనం ఎక్కల మీద హైట్. చూసారు కదా, ఉన్నది స్పీడ్ 65, 66 పెట్టనమాట స్పీడ్. చూసారు, గాలి కూడా ఎదురుగాలిలో ఉంది, ఎదురుగాలి కూడా వేసేస్తుంది. స్పీడ్లో వెళ్ళకపోతే మనం ఎక్కలం, సైడ్కి వెళ్ళిపోతాం గాలికి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా ఉందో సిద్ధాంత బ్రిడ్జ్ చూడండి. మరి క్లియర్గా చూపిస్తాను ఏ విధంగా వెళ్తాను. ఇక్కడ ఏదో మరమ్మతులు చేస్తున్నారు మొత్తం మీద. ఇక్కడ చూసారు కదా బ్రిడ్జ్ ఎలా ఉందో, ఇవైతే ఉంది గోదావరి. ఓకే, గాలి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. మొత్తం మీద అయితే వచ్చేసాం మా ఊరి నుంచి అయితే తణుకు అద్దంగోళ్ళకి అయితే వచ్చాము. ఇప్పుడైతే వర్క్ మొదలెట్టాలి. దేవుడి దయ వల్ల మేము బాగానే వచ్చేసాం గమ్యానికి. దేవుడి కృప లేకపోతే మనం డ్రైవింగ్లో మనం రాలేము, ఆయన కృప ఉంటాడు, మనం ఎక్కడికైనా తిరగలం. ఓకే ఫ్రెండ్స్, దేవుడు ఉండాలి మనకు తోడు. ఎప్పుడు కూడా మనం ఏ పని చేసినా దేవుడు తోడు లేకపోతే మనం ఎందుకు పని చేయం. ఓకే ఫ్రెండ్స్, దేవుడిని కలుసుకుని మనం ఏ పని అని చేయాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మరి మన వర్క్, డైలీ లైఫ్ ఎలా ఉంటుంది చూపిస్తాను. టిఫిన్ చేస్తున్నాం. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకున్నారు? చూడండి, మీకు బాగా కనపడుద్ది. 12:33 అయింది. ఇప్పుడు టిఫిన్ చేస్తున్నామాట. ఇప్పుడు 12:33 టిఫిన్ చేస్తున్నాం. అది మాట ఇప్పుడు చేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాటర్ బిల్ ఇచ్చేస్తున్నాం. చూసారు కదా, వెనకాల మా వాడు వాటర్ బిల్ ఇస్తున్నాడు. ఓకే, ఇప్పుడైతే డ్రెస్సింగ్లు గట్రా అయిపోయినాయి, వైరింగ్ డ్రెస్సింగ్లు అన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు ఏంటంటే వాటర్ బిగించేసి బోట్లు అనేది స్విచ్లు ఎక్కించాలన్నమాట. స్విచ్లు ఎక్కించిన తర్వాత అట్లా కనెక్షన్ వేసిన తర్వాత వాటికి బోట్లు అనేది ఫిట్టింగ్ చేయమాట. ఫిట్టింగ్ చేసిన తర్వాత ఎంసీబీలు బిగించిన తర్వాత అప్పుడు సప్లై ఇస్తాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. ఉంటామండి కదా, ఇంకా చూపిస్తాను అన్నమాట. స్విచ్ బోర్డులు ఎక్కేస్తాం ఫ్రెండ్స్. స్విచ్ బోర్డులు మాట, ఈరోజే స్విచ్ బోర్డులు ఈ చెత్త ఇంకా మనం సప్లై చేసుకుంటాం కదా. స్విచ్ బోర్డులు అనేది కనెక్షన్ వేయమాట. స్విచ్లు ఎక్కించిన తర్వాత కనెక్షన్ వేసి విడితే అయిపోయినట్టే. మొత్తం అన్ని బోర్డులు కూడా ఎక్కించేసాం. చూరు కదా, ఇది క్లైమాక్స్ బోర్డులో అన్నమాట. ఈ బోర్డు ఎక్కితే అయిపోయినట్టు కనెక్షన్ వేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట. మా వాడు తెగ సింపేస్తున్నాడు. సింపు గట్టిగా సింపు. ఫ్రెండ్స్ చూసారు కదా, టైము 3:49 అయింది. ఇప్పుడు భోజనం చేయాలి. ఈ టైం అయింది. పొద్దున్న టిఫిన్ లేటు, మధ్యాహ్నం భోజనం లేటు. ఏం చేస్తాం ఫ్రెండ్స్? మేమైతే ఇక్కడ చెట్టు కింద ఉన్నాం. ఈ చెట్టు చింతకాయల చెట్టు అన్నమాట. మంచి పచ్చగా చూసారు కదా, మంచి గాలి కూడా బాగా వేస్తుంది చుట్టూ పొలాలు. ఇప్పుడు ఇక్కడైతే భోజనం చేస్తున్నాం మేము. చూసారు కదా చెట్టు ఎంత బాగుందో, అలా ఏసీలో ఉందన్నమాట. ఇప్పుడు సిట్టింగ్ చేస్తున్నాం, కింద తింటామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడో పొట్టలం తిందాం, చల్లగా గాలి వేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందా పొట్లం. ఈరోజు బిర్యానీ, మళ్ళీ బిర్యానీ ఇవాళ డే 2 బిర్యానీ. డే 2 బిర్యానీ. ఇవాళ 2 పీసులు వచ్చినాయో. మంచి రౌండ్గా ఉందండి ఆ మొక్క. సరే ఎలా ఉందా, ఒక రేంజ్లో ఉందన్నమాట. ఓకే, బాగుంది. ఓకే, నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ ముక్క తింటే అదిరిపోద్ది అన్నమాట. ఇప్పుడు చీరా నిమ్మకాయ తిన్నాడా, చీరవా నిమ్మకాయ ఉల్లిపాయ లేదా
ఇదిగో లేకపోతే ఎలాగా ఎలా ఉంది చాలా టేస్ట్ బాగుందా బాగుందా ఓకే సూపర్ అయితే తణుకులో బిర్యానీ సూపర్ అయితే టేస్ట్ సూపర్ ఫ్రాన్స్ సూపర్ బాగుంది బిర్యానీ ఫ్రెండ్స్ బిర్యానీ మాత్రం సూపర్ ఎదురుపోయింది ఇప్పుడు ఇలా నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది సాంబ్రంగా ఇలా కలుపుకొని బాగుంది ఫ్రెండ్స్ చెట్టు కింద బిర్యానీ తింటుంటే చల్లగా గాలి వస్తాయి చాలా బాగుంది చుట్టూ పొలాలు మంచి భలే ఉంది ఇక్కడ ఇలాంటి ఛాన్స్ అప్పుడప్పుడు దొరుకుతుంది మనకి ఛాన్స్ వచ్చినప్పుడు నేను ఎంచుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇలా చెట్టు కింద తింటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం తినే బిర్యానీ మరి పాప మోగదీవులు కూడా తినాలి కదా బైరవి ఎదురు చూస్తున్నాడు బైరవా నీ కోసం బిర్యానీ తెచ్చాను తినకపోతే దెబ్బలు చాలా తినలేదంటే మా ఆకలితో ఉంది కొట్టేస్తాడు పర్వలు ఆడిచ్చే ఫ్రెండ్స్ మరి స్విచ్లు ఎక్కించాము అలాగే వీటికి కనెక్షన్లు కూడా వేసామండి ఇంకా బోర్డులు బీచ్ చేస్తున్నాయి ఇంకా బోర్డులు బీచ్ చేయాలంటే కనెక్షన్లు అయితే అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ చూడండి మరి మీకు బీచిందా చూపిస్తాను ఈ విధంగా చూడరు కదా బోర్డు వచ్చి 2000 ఓకే బోర్డు బీచ్ అండి బీచ్ ఓకే టోల్ మోటలో బిగింపు అయిపోయిందా ఓకే బాగా ఫిట్ చేస్తావు పర్లేదు మీకు పని వచ్చేసింది ఇంకా ఓకే ఫ్రెండ్స్ మరి బోర్డు అయితే ఫిట్టింగ్ అయిపోయింది టోల్ మోటలరు చూడరు కదా ఈ విధంగా అయితే ఉంది 2 బోర్డు కూడా బీచ్ చేసాం బోర్డులు ఫిట్టింగ్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ ట్రైల్ మరి ఇంకా మార్నింగ్ ఫ్రెండ్స్ వాటర్ తాగుతున్నాను బాగా దాచేసేసిందండి ఈరోజు బాగాలేదు లేదు ఒక్కపోసేసింది ఇప్పుడు మంచిలు తాగేసండి జాగా బయట వెళ్ళాం ఇప్పుడు జాగా అయితే ఇంకా వెళ్ళిపోతామండి ఇంకా కొంతవరకు అయితే బోర్డులు బీచేసాం ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా జాగా లాగిచ్చేస్తాం మరి బాయ్ ఓకే ఫ్రెండ్స్ చక్కపెడతాం ఫ్రెండ్స్ మరి మేము ఇంకా వెళ్ళిపోతున్నామండి చూసారు కదా నేను కాలనీ చివరిలో అయితే ఉన్నా ఇంకా లాగిచ్చేస్తున్నామండి ఇవాళ కొంచెం త్వరగా వెళ్ళిపోతున్నాం ఓకే ఫ్రెండ్స్ రాత్రి అయితే లేట్ అయిపోయింది ఇంకా అందుకని ఈ రోజు అయితే త్వరగా బయలుదేరుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బాగా ఒక్కపోసేసి ఇంకా చాలా ఇబ్బంది కలిగింది వర్క్ కూడా సరిగ్గా అవ్వలేదండి ఈరోజు ఓకే ఫ్రెండ్స్ బాగా లేట్ అయిపోయింది వచ్చినప్పటికి టైం సరిపోలేదు ఈరోజు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి సిద్ధాంత బ్యారేజ్ నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను దగ్గరగా రావులపాలెం దగ్గరలో సిద్ధాంతం ఈ బిజ్జి దాడితే రావులపాలెం వెళ్ళిపోతామండి ఇంకా కొంత దూరం వెళ్తే ఇంకా ఈత ఒకటి ఏమైనా తగిలితాయి ఇంక గోదావరి దాటేస్తే ఇంకా దగ్గరికి వెళ్ళిపోయినట్టే మేమైతే సిద్ధాంత బ్యారేజ్ అండి చూసారు కదా ఎలా ఉందో లొకేషన్ సాయంత్రం మాటలు చూడండి ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో చూడండి లొకేషన్ ఎలా ఉందో సందడి మొగటి ఎలా ఉంటుంది మాట గోదావరిలో చూసారు కదా రెడ్గా ఉంది ఆకాశం బ్రిడ్జి కూడా చూడండి ఎలా ఉందో మంచి కలరే మారిపోయింది మొత్తం చూడండి మొత్తం ఎలా ఉందో లొకేషన్ మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది నేను నా ఫోన్లో ఏమనుకున్నాను మొత్తం ఫోన్లు కాదండి మొత్తం ఈ టైంలో అయితే ఎలాగ ఉంటుంది అన్నమాట చూసారు కదా ఎలాగుందో నీరు కూడా రెడ్గా ఉంది మొత్తం చేంజ్ అయిపోయింది సూపర్ ఉంది కదా లొకేషన్ ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి మరి ఓకే మీ ఆనందపడతామని మీకు ఈ వీడియోలో రన్నింగ్లో మరి చూపిస్తాను మీకు లొకేషన్ బ్రిడ్జి కట్టనే గోదావరి బ్రిడ్జి చూసారు కదండి చూడాలనిపిస్తుంది గోదావరి బ్రిడ్జి ఓకే కింద గోదావరి పైన బ్రిడ్జి ఓకే ఫ్రెండ్స్ మరి ఇలా 2 days అయితే కంప్లీట్ అయింది ఓకే ఫ్రెండ్స్ మరి మేము అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం మరి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మరి ఇంకా పని సరిగ్గా అవ్వలేదు ఓకే ఫ్రెండ్స్ మరి మార్నింగ్ 3 days అయితే మార్నింగ్ చూపిస్తాను ఇలా 2 days అయితే కంప్లీట్ అయింది వర్క్ డేస్ ఓకే ఫ్రెండ్స్ అలా మన వీడియో చూసి నచ్చితే సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సెటిల్ గట్ట ఎలా ఉన్నాయి ఉంటాను మరి బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మేము వర్క్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ అయితే మట్టి వేస్తున్నారు
ఇక్కడ ఏంటంటే మట్టి వేయించామంటే ఇక్కడ కొంచెం పళంగా ఉందని కస్టమర్ అయితే మాకు తెలిసిన వాళ్ళే కొంచెం మట్టి గట్ట ఎలా వేయాలో అడిగారన్నమాట. మేము చెప్తే ఈ విధంగా అయితే వేసారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా క్లైమాక్స్ మాట. ఇంకా మేము కూడా వెళ్ళిపోతాం మట్టి చేద్దాక. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను మరి. చూడండి ఫుల్ వీడియో.